తెలంగాణ సంచార జాతుల సంక్షేమ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా సామాజిక గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న పూసల కులాన్ని డీనోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్ డిఎన్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పెద్దపల్లిలో పూసల సంఘం నాయకులు సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దశాబ్దన్నరంగా సరైన సామాజిక గుర్తింపు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్న సంచార జాతులకు ఈ నిర్ణయం ఒక గొప్ప ఊరటనిస్తుందన్నారు పూసల సంఘం నాయకులు. అయితే ఇది మా హక్కుల సాధనలో చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. 30 జనవరి 2026న బీసీ కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టి పూసల కులంతో సహా మొత్తం 51 కులాలను డిఎన్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని, దీంతో మే 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదం తెలపగా తాజాగా అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇకపై సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో సంచార జాతులు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. జై పూసల జై పూసల జై పూసల జై పూసల జై పూసల అభిలాలి 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 నాయకత్వం అభిలాలి నాయకత్వం అభిలాలి శ్రీధర్ బాబు గారి నాయకత్వం అభిలాలి శ్రీధర్ బాబు గారి నాయకత్వం అభిలాలి రమణ గారి నాయకత్వం అభిలాలి రమణ గారి నాయకత్వం అభిలాలి కాంగ్రెస్ మా తోటి సోదరులు ఇంకా 50 కులాల సంచార జాతుల కులాలన్నింటినీ ఒక 51 కులాలను గ్రూపుగా ఏర్పాటు చేసి వారిని డిఎన్టీ అంటే సంచార జాతులకు ఒక ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసి వారికి నిన్నటి రోజున జీవో ఏర్పాటు చేసి ఆ జీవోను విడుదల చేసారు. జీవో నంబర్ 10. ఆ విడుదల చేసిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క రాష్ట్ర కమిటీ అనగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు జిల్లా శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి విజయ రమణారావు గారికి మా యొక్క పెద్దపల్లి జిల్లా నుండి వారికి కృతజ్ఞత భావంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మా పూసల సంఘం పెద్దపల్లి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న మా అధ్యక్షులు ఇక్కడ అందరితో సమానంగా మా కులాన్ని డెవలప్ చేసుకుంటూ అందరినీ కూడా సక్రమంగా పరిపాలిస్తున్న మా అధ్యక్షుల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము దాదాపు 10 సంవత్సరాల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మమ్మల్ని ఎవ్వరు కూడా గుర్తించని ఒక టైంలో, అదే టైంలో పూసల కులాన్ని గుర్తించి డి నుంచి ఏకు తెచ్చిన సందర్భంగా ఈరోజు వారి ఆత్మ మా దేవుడు అని మొక్కుకుంటూ వారు ఇంకా మా లోన జీవించి ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాము ఈ సందర్భంగా.